ఎస్ సార్. మొత్తం మీద ఆర్టీవీ ఒక ఎక్స్క్లూజివ్ పాయింట్ని ఆర్టీవీ ప్రేక్షకుల ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలిందా అంటే అవుననే అంటున్నారు. వరుసగా వైసీపీని ఎమ్మెల్యేలు ఎంపీలు వీడుతున్న నేపథ్యంలో ఇటీవల వైసీపీకి పార్టీలో చేరిన అంబటి రాయుడు, ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కూడా వైసీపీకి గుడ్ బై చెప్తూ ఒక ట్వీట్ని చేసిన ప్రకటన పరిస్థితి ఉంది. ఈ ట్వీట్ ఇప్పుడు ఒక్కసారిగా వైసీపీలో కావచ్చు, అతని అభిమానుల్లో అసలుకి ఏం జరిగింది అంటూ ఒక ట్వీట్ల మీద తనకి సమాధానాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. డిసెంబర్ 28వ తారీఖున వైసీపీలో చేరిన, అంటే కరెక్ట్గా వారం రోజుల లోపల తర్వాతనే అంబటి రాయుడు నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను, కొంతకాలం రాజకీయాలకి దూరంగా ఉండదలుచుకున్నాను, ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయాల జోలికి రాను అని చెప్పి అంబటి రాయుడు ట్వీట్ చేసిన నేపథ్యం ఇది నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వైసీపీకి ఒక బిగ్ షాక్గానే జరిగింది. మిథున్ రెడ్డి, నారాయణ స్వామి సమక్షంలో అంబటి రాయుడు డిసెంబర్ 28వ తేదీన ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో. అటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈరోజు ఆయన తన అఫీషియల్ ట్వీట్లో నేను రాజకీయాలకి దూరంగా ఉండబోతున్నాను అని చెప్పారు. ఇటీవల పార్టీలో చేరారు, వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా, కొంతకాలంగా రాజకీయాలకి దూరంగా ఉండాలని భావిస్తున్నా, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా అని చెప్పి రాయుడు తన ట్వీట్లో ప్రకటించిన నేపథ్యం. ఏం జరుగుతుంది అసలు నిజంగానే వైసీపీ పార్టీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు వైసీపీ పార్టీని, వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. నిన్న చూస్తే కాపు రామచంద్రారెడ్డి ఒక్కసారిగా ఆయన క్లియర్గా దండం పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి. కొంతమంది ఎంపీలు పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటిస్తున్నారు. సో ఇటువంటి విషయంలో రేపు ఎల్లుండో మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా అఫీషియల్గా పార్టీని విడబోతున్నట్టు ఒక సమాచారం అందుతోంది. ఇటువంటి విషయంలో నిన్న మొన్న వారం రోజుల పాటు అంటే ఒక మంచి క్రికెట్ ప్లేయర్గా ఉన్న అంబటి రాయుడు ఇటీవల కాలంలో వైసీపీకి టచ్లోకి వచ్చి చాలా గ్రామాల్లో ఆయన తిరిగిన పరిస్థితి అయితే ఉంది. ఆయనకి గుంటూరు నుంచి కావచ్చు, లేకపోతే వైజాగ్ నుంచి ఒక దశలో రాజ్యసభ సీటు కూడా ఇస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో వైసీపీని వెనకేసుకొచ్చేవారు, వైసీపీకి సపోర్ట్ గా మాట్లాడారు, వైసీపీ అధినేత తీసుకునే నిర్ణయాలకు సపోర్ట్ చేస్తూ మాట్లాడేవారు, వైసీపీ అధినేతతో కూడా ఆయన గతంలో కలుస్తూ వచ్చారు, పార్టీలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పార్టీకి దూరం అయిపోవాలనే నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? చాలా ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది రోహిత్. ఎందుకంటే ట్వీట్ను కూడా నిజంగా మొదట అందరూ ఫేక్ అనుకున్నారు, తర్వాత ఇది అఫీషియల్ ట్వీట్లే. ఈవెన్ తన పిఏలు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఇది ఎక్కడో రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫేక్, మా నోటీసులో కూడా లేదు అని చెప్పారు. కానీ తీరా చూస్తే తన అఫీషియల్ ట్వీట్లోనే, రెగ్యులర్గా పెట్టే ట్వీట్లలోనే రాయుడు అయితే దాని ట్వీట్ని ట్వీట్ పెట్టారు. అయితే ఇప్పటి వరకు కూడా రాయుడు ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. రాయుడుతో మాట్లాడే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ అతను అందుబాటులోకి రావట్లేదు. కానీ తన ట్వీట్లో మాత్రం చాలా క్లియర్గా చెప్పారు, నేను రాజకీయాలకి, వైసీపీ పార్టీని వీడుతున్నా, రాజకీయాలకి కొంతకాలం దూరంగా ఉండాలనుకుంటున్నా, తర్వాత తన ఫర్దర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది తర్వాత ప్రకటిస్తానని చెప్పి అంబటి రాయుడు చెప్పిన పరిస్థితి ట్వీట్లో. సో ఇప్పుడు ఈ ట్వీట్ అయితే నిజంగానే వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ అభిమానులకి పెద్ద ఎత్తున కూడా ఒక చర్చనీయాంశమైంది. నిజంగానే వైసీపీ అభిమానులు అందరూ కూడా షాక్లో ఉన్నారు. నిజంగానే దాంట్లో ట్వీట్లో కూడా ఏమైంది బ్రో, అసలు ఏం జరిగింది బ్రో అని చెప్పి వైసీపీ క్యాడర్ కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు అంబటి రాయుడిని ప్రశ్నిస్తున్నారు. అంటే అంబటి రాయుడు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారు అనే చర్చ కూడా పెద్ద ఎత్తున నడిచింది. అంబటి రాయుడికి ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయడానికి వైసీపీ అవకాశం కల్పించట్లేదు అని భావించుండొచ్చు. అందు గురించి వైసీపీ నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయం తీసుకున్నారు అనుకోవడానికి. ఖచ్చితంగా ఎందుకంటే మొదట గుంటూరు నుంచి అతనికి ఎంపీ టికెట్ పోటీ చేస్తారని అనుకున్నారు. తర్వాత వైజాగ్ పేరు వచ్చింది. చివరికి రాజ్యసభ సీటు కూడా ఇస్తామని చెప్పినట్టుగా ఒక సమాచారం అయితే పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా పటాపంచలయ్యాయి.
చివరికి అంబటి రాయుడికి వైసీపీ మొండి చేయి చూపించినట్టు పరిస్థితి అయితే కనపడినడుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడో అంబటి రాయుడికి తెలిసి ఉంటుంది. అందులో భాగంగానే ఆయన సడన్గా ఒక వారం రోజుల ముందు, అంటే డిసెంబర్ 28వ తారీఖున తన పార్టీలో చేరారు. డిసెంబర్ కంటే ముందు 2-3 నెలల పాటు ఆడుదాం ఆంధ్రాకు కూడా ఆయన ప్రొఫెషనల్ ఇదిగా పనిచేసిన పరిస్థితి. సో అటువంటి నేపథ్యంలో ఆ ఉన్న వ్యవహారంలో ఒక్కసారిగా అతను రాకపోవడం కావచ్చు, లేకపోతే అంబటి రాయుడు ఆ ప్రోగ్రాంకి రావాల్సి ఉన్నా కూడా ఆ రోజు రాలేదు. సో ఎక్కడో కొంత తేడా కొట్టినట్టుగా ఉంది. డిసెంబర్ 28వ తారీఖున ఆయన జగన్ సమక్షంలో, మిథున్ రెడ్డి, నారాయణ స్వామి సమక్షంలో ఆయన కండువా కప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో సడన్గా ఈ వారం రోజుల్లో జరిగిన విషయం ఒక్కసారిగా మాత్రం పూర్తిగా కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి. ఇప్పుడు టికెట్ లేదు అనే సమాచారం వచ్చిన నేపథ్యంలోనే తనకు పార్టీని వీడారా, లేదు మరి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా, ఈ 2 అంశాలని చర్చించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ నిజంగానే అంబటి రాయుడు చాలా సైలెంట్గా వైసీపీకి మాత్రం ఒక పెద్ద షాక్ని అయితే ఇచ్చారు. అంబటి ఇటీవల కాలంలో చాలా వరకు కూడా వైసీపీ జరుగుతున్న కార్యక్రమాలను కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుతూ వచ్చారు. సో ఈరోజు చివరికి తనకి సీటు లేదు ఇతర అంశాలు జరిగా ఏ అంశం మీద అతను బయటకు వచ్చాడనేది అయితే పర్టికులర్గా తెలియలేదు. కానీ కంప్లీట్గా మాత్రం ఈరోజు అతను వైసీపీకి ఒక బిగ్ షాక్ని ఇచ్చాడు. నిజంగా కార్యకర్తలు, అతని అభిమానులు కూడా షాక్లో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. రోహిత్, అంటే ఏమన్నారు అంబటి రాయుడు తీసుకున్న నిర్ణయంపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇప్పుడు దాకైతే ఎవరు ఎటువంటి స్పందన అయితే రాలేదు. సో ఎందుకంటే ఇప్పుడు దాకా దీనికి సంబంధించిన వ్యవహారంలో కూడా ఎటువంటి సమాచారం అయితే టీడీపీ నుంచి కూడా మాట్లాడదు. నిజంగానే టీడీపీ నేతలకి ఈ విషయం తెలుసో లేదో కూడా తెలియని పరిస్థితి. కేవలం అతను తన ట్వీట్లోనే ఈ పోస్టుని పెట్టారు. అది కూడా ఫస్ట్ తన పిఏలతో మాట్లాడినప్పుడు మాకు తెలీదు, ఇదేదో ఫేక్ లాగా ఉంది సార్ అని చెప్పారు. అంటే నర్సారావుపేట సీటు కోసమే అంబటి రాయుడు బయటకు వచ్చేసారా? నిజానికి నిన్నటి నుంచి కూడా కొంతమంది వైసీపీ నేతలు అంబటి రాయుడుతో చర్చించినట్టు, అయినా ఆ నర్సారావుపేట విషయంలో అంబటి రాయుడికి కొంచెం చుక్కెదురు కావడంతోనే బయటకు వచ్చినట్టు ఒక చర్చ జరుగుతోంది. నర్సరావుపేటకు సంబంధించి వ్యవహారం చూసుకుంటే బేసిక్గా అక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా ఉన్నారు. ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలని మొదటి నుంచి భావిస్తున్నారు. అతన్ని మార్చి గుంటూరుకి తీసుకొని వచ్చే ప్రయత్నం వైసీపీ చేసింది. కానీ వైసీపీ ఒకటే వైసీపీకి అతను క్లియర్గా చెప్పారు, నేను నర్సరావుపేట నుంచే పోటీ చేస్తాను, మీరు ఒకవేళ గుంటూరు టికెట్ నాకు కానీ ఇవ్వాలనుకుంటే నేను పార్టీని వీడే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పినట్టుగా ఒక సమాచారం ఉంది. సో ఆ నేపథ్యంలోనే టీడీపీ వాళ్ళు కృష్ణదేవరాయలకి టచ్లోకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. దాంతో ఒకసారిగా వ్యవహారం కొంత మళ్ళీ నర్సరావుపేట సీట్ని అతనికే ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ యాంగిల్లోనే ఈ వ్యవహారం అంతా కూడా జరిగినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. సో సీటు లేదు, సీటు రాదు అనుకునే నేపథ్యంలో ఒక దశలో వైజాగ్ సీటు కూడా వెళ్ళాలి, వైజాగ్ అవసరమైతే అక్కడి నుంచి పోటీ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ ఏదో ఒక విధంగా పొలిటికల్ ఎంట్రీలో ఈసారి ఎంపీగా పోటీ చేయాలని అంబటి రాయుడు మనసులో ఉన్నింది. ఖచ్చితంగా అతను ఆ వ్యవహారంలోనే నిలబడ్డారు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరిగిన ఈ కాంట్రవర్సీలో మాత్రం ఖచ్చితంగా అతను పూర్తి స్థాయిలో ఏ విషయం తెలుసుకోలేక ట్వీట్లు చేసి వదిలేసిన పరిస్థితిగా కనపడుతుంది. నిజంగానే మాత్రం ఇంత త్వరగా అతను ఇంత పెద్ద షాక్ని ఇస్తాడనే వ్యవహారం మాత్రం ఎవరికీ తెలియని పరిస్థితి. సో ఈ ఇష్యూ మాత్రం పెద్ద ఎత్తున ఇప్పటికే ఈ వ్యవహారం మాత్రం ఒక చర్చ అయితే జరుగుతుంది. చర్చలో భాగంగానే ఒక్కసారిగా ఎందుకు అంబటి రాయుడు రియాక్షన్ అయ్యాడు, ఏం జరిగింది అనే చర్చ మాత్రం వైసీపీ పార్టీలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున మొదటి నుంచి ప్రో వైసీపీగా ఉన్నారు. కానీ అధికారికంగా పార్టీలో చేరిన కొన్ని రోజుల్లోనే బయటకు వచ్చేయటాన్ని ఎలాంటి పరిణామంగా చూడాలి? కేవలం డిసెంబర్ 28 మాత్రమే ఆయన చేరాడు. అంటే దాదాపుగా ఒక 10 రోజులు కూడా కాలేదు, వారం రోజుల లోపలే తన డెసిషన్ని తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో ఈ యాంగిల్లో కానీ మనం కానీ చూసుకుంటే నిజంగానే ఎందుకు అంత సీరియస్ యాక్షన్ అంబటి రాయుడు జరిగింది, అసలు అంబటి రాయుడు మధ్యలో ఏం జరిగింది, పార్టీకి పెద్దలు కావచ్చు, లేకపోతే అంబటి రాయుడుతో ఏం చెప్పారు,
ఏమి హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకుని వచ్చారు, పార్టీలో అఫీషియల్ కండవా ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేర్పించారు. ఇది మిథున్ రెడ్డి దగ్గరుండి వ్యవహారాన్ని అంతా కూడా నడిపిన పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఏం జరిగిందని అంబటి రాయుడు ఇమీడియట్గా పార్టీని వీడి బయటికి వెళ్ళారు అనేది ఒక పెద్ద చర్చనీయాంశం అయితే జరుగుతుంది. ఈ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో ఎందుకు ఈ డిసిషన్ తీసుకున్నారు? ఇప్పుడు దాకా కనీసం అతను ఒక ఓన్లీ ట్వీట్ ద్వారా చెప్పి తన వైసీపీని వీడుతున్నట్టుగా ప్రకటించారు. కొంతకాలం రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ప్రకటించారు. తర్వాత ఫర్దర్గా నేను తన స్టెప్స్ ఏ విధంగా ఉంటాయో తర్వాత ప్రకటిస్తానని చెప్పారు. ఈ 3 అంశాలకు సంబంధించి చూస్తే ఎక్కడ తనకు పార్టీకి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే టికెట్కి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఇతర విషయాలు ఎక్కడ కూడా అతను ప్రస్తావన చేయలేదు. ఎక్కడ కూడా బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. సో ఈ యాంగిల్లో, ఈ యాక్సెప్ట్స్లో నిజంగానే వైసీపీ దీన్ని ఒక షాక్గా చూస్తుంది. నిజంగానే ఎందుకు అఫీషియల్ ట్వీట్లో ఇంత పెద్ద ట్వీట్ జరిగింది? అయితే దీన్ని ఇప్పుడు ట్వీట్ తర్వాత వైసీపీ రంగంలో జరుగుతుందా, జరిగిన పొరపాటు లేకపోతే సరిదిద్దే ప్రయత్నం ఏమైనా చేస్తారా, ఏ విధంగా ముందుకుంటుంది? ఎందుకంటే రోహిత్, వరుసగా మనం చూస్తుంటే వైసీపీకి షాక్ మీద షాక్ జరుగుతుంది. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఎంపీలు కొంతమంది ఇంపార్టెంట్ ఎంపీలు కూడా రేపు ఎల్లుండో వెళ్ళిపోతున్నట్టుగా వస్తున్న వార్తలు. మరోవైపు చాలామంది తర్జన భర్జనలో ఇతర పార్టీలతో తర్జన భర్జనలో ఉన్నారు, టచ్లో ఉన్నారు అని వస్తున్న వార్తలు. వైసీపీ కొంతమంది ఎమ్మెల్యేలని మాకు అవసరం లేదు, మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. కొంతమందిని ఇక్కడ ఉంచాలి, స్థలం మార్చాలి అనుకుంటే ఆ మార్చిన స్థలంలో, అంటే మార్చిన ప్లేసుల్లో, నియోజకవర్గంలో అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. సో అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు కాస్త గందరగోళమైన పరిస్థితి అయితే వైసీపీలో కనపడుతోంది. ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయో అర్థం కాని పరిస్థితుల్లో పార్టీ క్యాడర్ అయితే చాలా నిగరపోతుంది. అసలు ఏం జరుగుతుంది పార్టీలో, ఎందుకు ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయి? పార్టీని నమ్ముకున్న వాళ్ళు, పార్టీని చాలా కాలంగా పార్టీతో పయనించిన వాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎందుకు వీడి బయటకు వెళ్ళిపోతున్నారని ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున వైసీపీలో కనపడుతుంది. రోహిత్, రాయుడు కృష్ణమోహన్, వైసీపీకి మరో బిగ్ షాక్. వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై చెప్పారు. ఆయన గత డిసెంబర్ 28వ తారీఖున వైసీపీలో చేరారు. వైసీపీలో చేరి ఇప్పుడు ఈరోజు ఆయన నిర్ణయం తీసుకున్నారు, వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నట్టుగా. గతంలో కూడా వైసీపీ అధినేత జగన్కు ప్రోగా చాలా స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. ట్విట్టర్లో ఆయన చేసిన ఒక ట్వీట్ని కూడా ఇప్పుడు మీకు చదివినిపిస్తాను. గత ఏప్రిల్లో గ్రేట్ స్పీచ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్ గారు, ఎవ్రీవన్ ఇన్ ద స్టేట్ హ్యాస్ కంప్లీట్ బిలీఫ్ ఇన్ యూ సార్ అని గత ఏప్రిల్లో ఒక ట్వీట్ చేశారు. జగన్ని పొగుడుతూ ఆయన చాలా సందర్భాల్లో ఇలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే గత డిసెంబర్ 28వ తారీఖున వైసీపీలో చేరాడు అంబటి రాయుడు. ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా, పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నట్టుగా మరో ట్వీట్ కూడా చేశారు. సో ఇవన్నీ చూస్తుంటే అంబటి రాయుడికి టికెట్ను ఆశించి వైసీపీలోకి వెళ్ళారు. ఇప్పుడు టికెట్ లేదు అని తెలియడంతో, ఆయన ఎక్కడి నుంచి వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేదని తెలియడంతో అలిగి బయటకు వచ్చేస్తున్నట్టుగా చర్చ జరుగుతుంది. కానీ ఇది వైసీపీకి కొంత షాక్ అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. చూద్దాం, అంబటి రాయుడు త్వరలోనే అన్ని విషయాలు మాట్లాడతానంటున్నారు. మరి ఆయన వైసీపీలో చేరిన కొన్ని రోజుల్లోనే బయటకు వచ్చేయడానికి కారణం ఏంటి, దాని గురించి అంబటి రాయుడు ఎటువంటి వివరణ ఇస్తాడో చూద్దాం.